హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో రాబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలు అయితే వచ్చాయి. అలానే ఎవరైతే పెన్షన్ రద్దు నోటీస్ అనేది పొంది పెన్షన్ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా శుభవార్త అయితే అందించారు. అలానే చాలా మంది కూడా 50 సంవత్సరాల పెన్షన్ గురించి అడుగుతున్నారు, విడో పెన్షన్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో వారికి కూడా ఈ వీడియోలో సమాధానం అయితే ఇస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే సో మనకు ప్రతి నెల కూడా 1-2 తేదీల్లోనే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్గా డిసెంబర్ 1-2 తేదీల్లో ఎలాంటి సెలవు దినాలు లేవు కాబట్టి సో లబ్ధిదారులందరికీ కూడా డిసెంబర్ 1-2 తేదీల్లో అయితే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోతుంది అనమాట. అయితే ఈ నెల 29వ తేదీనే సో ఇక్కడ మనకు సచివాలయం స్టాఫ్ అయితే అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటారు. కాకపోతే ఎందుకంటే 30వ తేదీన సెలవు అయితే వచ్చేసింది అనమాట. సో ముందుగానే అమౌంట్ అనేది తీసుకుంటారనమాట. సో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1వ తేదీనే పెన్షన్ అనేది పంపిణీ జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్లో వారి యొక్క పర్సంటేజ్ అనేది 40% కంటే తక్కువగా వచ్చేసి అపీల్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైతే కామ్గా ఉండిపోయారో వారికి సంబంధించిన రద్దు నోటీసులు అనేటివి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రద్దు నోటీసులు అనేటివి ఈ నవంబర్ నెలలో అయితే అందించారనమాట కొంతమందికి. సో అయితే అలాంటి వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా మొన్న నవంబర్ 14వ తేదీన స్లాట్ బుకింగ్స్ అనేటివి జరిగాయి అనమాట. అప్పుడు వచ్చేసి ఈ నవంబర్ మరియు డిసెంబర్ నెలకు సంబంధించిన స్లాట్స్ అనేటివి బుక్ చేసుకున్నారు. సో చాలా త్వరగా కూడా అవి అయిపోవడం జరిగిందనమాట స్లాట్ బుకింగ్ కూడా. కొంతమందికి అయితే ఈ నవంబర్ 14వ తేదీనే ట్రై చేస్తే ఓపెన్ అవ్వలేదు, కొంతమందికి బుక్ అయినాయి. నవంబర్ 15న అయితే క్లోజ్ అయిపోయినాయి అనమాట. అంటే స్లాట్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి. అయితే మనకు జనవరి నెలలో ఓకేనా, సో జనవరి మధ్య వారాల్లో లేకపోతే చివరి వారాల్లో అయితే మనకు ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే పెన్షన్ వస్తూ ఈ యొక్క సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్ అనేది కోల్పోయినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఇస్తున్నామని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకొని మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించుకొని మీరు సదరం సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే మీ పెన్షన్ని కొనసాగిస్తామని చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సదరం సర్టిఫికేట్ మళ్ళీ వస్తే వీళ్ళు అప్లై చేసేదానికి అవకాశం అనేది ఇస్తుంది కదా ప్రభుత్వము. సో కాబట్టి 2026లో మనకు కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఉందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా అయితే అర్థమవుతుంది అనమాట. అలానే ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే అపీల్కి వెళ్ళి ఉన్నాయో అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఈ నవంబర్ నెలలో ఏ విధంగా అయితే పెన్షన్స్ వచ్చాయో అలానే డిసెంబర్ నెలలో కూడా కొనసాగుతాయి. ఎందుకంటే మీకు రిప్లై వచ్చేంత వరకు గవర్నమెంట్ నుంచి ఆ సర్టిఫికేట్ అనేది మళ్ళీ వచ్చేంత వరకు, మళ్ళీ నోటీస్ అందేంత వరకు మీ పెన్షన్ని యథావిధిగా కొనసాగిస్తాం, ఎక్కడా కూడా నిలుపుదల చేయము అని చెప్పి గవర్నమెంటే చెప్పింది. సో కాబట్టి మీకు యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగుతుందన్నమాట. ఎవరైతే అపీల్ చేసుకొని ఉన్నారో ఓకేనా వాళ్ళకి మాత్రమే కొనసాగింపబడుతుందని సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అలా చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ నెలలో 63,38,744 మందికి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ వరకు డిసెంబర్ నెలలో ఎలా పెన్షన్ పంపిణీ యొక్క ముఖ్యంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్ వల్ల పెన్షన్ కోల్పోయినటువంటి వాళ్ళు అపీల్ చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం. ఇక 1-2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది, అది మీకు అందరికీ కూడా తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా చాలా మంది కూడా విడో పెన్షన్స్ గురించి అయితే అడుగుతున్నారండి. అలానే ఇక్కడ స్పౌస్ పెన్షన్ సంబంధించి ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటి, విడో పెన్షన్స్ ఏంటి అనేది కొంతమందికి తేడా అనేది తెలియటం లేదనమాట. సో వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వటం లేదని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనము ముందుగా స్పౌస్ పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. స్పౌస్ పెన్షన్ అనేది ఏంటంటే ఆల్రెడీ వారి యొక్క భర్త ఎవరైతే ఇప్పుడు ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉంటారు కదా. సో హస్బెండ్ ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఉన్నప్పుడు ఆయన ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే అతను పెన్షన్ అనేది పొందుతూ ఉంటే గవర్నమెంట్ ద్వారా 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, 6,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా పొందుతూ ఉంటే ఆయన చనిపోతే ఆ కుటుంబానికి ఆ యొక్క పెద్ద ఆయన చనిపోయాడు కాబట్టి ఏదైనా సహాయం అనేది అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పెన్షన్లను స్పౌస్ పెన్షన్లని అంటున్నారు. ఈ స్పౌస్ పెన్షన్లను ఫస్ట్లో యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ కంపేర్ చేసుకుంటూ లాస్ట్ మంత్లో చనిపోతే అప్లికేషన్స్ అనేటివి ఈ మంత్లో చేసేసి నెక్స్ట్ మంత్కి పెన్షన్ అనేది ఇస్తూ ఇలా కొనసాగిస్తూ వచ్చారనమాట. అంటే మనం ఇది 2024 నవంబర్లో అయితే 2024 నవంబర్ నుంచి అయితే అందుబాటులోకి తీసుకొచ్చేసారనమాట. అప్పటి నుంచి రూల్స్ అనేటివి అప్లికబుల్ చేశారనమాట. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా కొంతమంది అంటే 2024 ఇంకా ఉన్నారు కదా
వెనక చనిపోయినటువంటి వాళ్ళు పెన్షన్ పొందుతూ సో వాళ్ళకి కూడా అప్లై చేయించాలి కదా అని చెప్పని కొంతమంది రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ దాన్ని 2019కి వేసింది అనమాట. అంటే 2019 నుంచి చనిపోయినటువంటి వాళ్ళు పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ భార్యలు కనుక ఉండినట్లయితే వాళ్ళకి స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లను ఇస్తూ వచ్చింది. ఇది స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు. ఇక్కడ విడో పెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో విడో పెన్షన్స్ అంటే వితంతువుల పెన్షన్స్. ఇక్కడ భర్త చనిపోతే భార్యకి ఇచ్చేటువంటి ఒక ఉపాధి ఒక సహాయం పెన్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడ పెన్షన్ ఇస్తుంటారు. సో భర్త చనిపోయి ఉంటారు, సో భార్యకి పెన్షన్ అనేది రాస్తారు. దానికి విద్యార్థి వయసు అనేది 30 సంవత్సరాల పైన ఉంటేనే వితంతువుల పెన్షన్ అనేది వస్తుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా అప్లికేషన్స్ అనేది చేయడం లేదు. కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ మాత్రమే, కొత్త పెన్షన్లలో కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు మాత్రమే ప్రతి నెల కూడా వచ్చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు మనకు 1, 2 తేదీలో పెన్షన్ ఇచ్చేస్తారు, 3వ తేదీన క్లోజ్ చేస్తారన్నమాట. ఎంత ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఈ డేటా క్లోజ్ చేసేటప్పుడు లబ్ధిదారుల యొక్క వివరాలు అనేవి అప్డేట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటాడు చనిపోయిన ఆయన. ఎందుకు చనిపోయాడని చెప్పి అక్కడ రీజన్స్ అని ఉంటాయి, ఎందుకు తీసుకోలేదండి రీజన్స్ ఉంటాయి. దాంట్లో చనిపోయాడని పెట్టినట్లయితే స్పోర్ట్స్ కి అప్లై అవుతుందా లేదా ఆ పెన్షన్ అనేది అక్కడే మనకు రిమార్క్ అని చూపిస్తుంది అనమాట. ఆ స్పోర్ట్స్ కి అప్లై చేస్తారనమాట. తర్వాత ఆ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో సో వారిని పిలిచి ఈకేవైసీలు అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా తీసుకునేసి డైరెక్ట్ గా ఎంపీడీఓకి లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి అయితే అప్లికేషన్ అనేది పంపిస్తారు. సో అది అప్రూవల్ వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది వస్తుంది అనమాట. ఇలా ప్రతి నెల కూడా జరుగుతూ ఉందన్నమాట ఈ ప్రాసెస్ అనేది స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి. సేమ్ ఇదే పద్ధతిలో మనకు వచ్చే 2026లో అయితే కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. మనకు డిసెంబర్లో ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి. 50 సంవత్సరాల పెన్షన్ మీద, విడో పెన్షన్స్ మీద, అదేవిధంగా కొత్త పెన్షన్ మీద అన్నిటి మీదుగా కూడా సమాచారం వస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను, మిస్ అవ్వకూడదని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ 50 సంవత్సరాల పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వాళ్ళకి అయితే ఇస్తారనమాట. రిమైనింగ్ ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం 60 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళకి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వయసుకు సంబంధించిన పెన్షన్ కాబట్టి ఇక్కడ మనము వయసు గురించి అయితే మాట్లాడుకోవాలి. 50 సంవత్సరాలు ఈ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి అయితే వస్తుంది. ఓసీ కేటగిరీకి మాత్రం 60 సంవత్సరాలు పూర్తయితేనే వస్తుంది అనమాట. ఇదనమాట ఫైనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ పెన్షన్లకు సంబంధించి ఏ విధమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా పెన్షన్